The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BTech CSE UK. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ లక్ష్మి గారు. సో మీ ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉందా? షుగర్ పేషెంట్స్ మీ ఇంట్లో ఉన్నారా? పాపం పేషెంట్స్ అనలేము, డయాబెటిక్ కి ఉన్న వాళ్ళు ఉంటే, అరే మాకు తెలీదు, ముందుగా తెలిసినట్లయితే ఈ లైఫ్ స్టైల్ని మేము కూడా హ్యాబిటేట్ చేసుకొని కొంచెం షుగర్ కంట్రోల్లో ఉంచుకునే వాళ్ళము అనే వాళ్ళందరికీ కూడా ఈరోజు చెప్పే టాపిక్ చాలా యూస్ఫుల్ అవుతుంది. తప్పకుండా వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. సో షుగర్ హ్మ్. ఇప్పుడు ఒక 10-15 ఇయర్స్ లేదా ఒక 20 ఇయర్స్ బ్యాక్ షుగర్ అంటే 30 అబోవ్ తర్వాతనో 40 అబోవ్ తర్వాతనో వాళ్ళ జీవన విధానాన్ని బట్టి వచ్చి ఉండేది. ఇప్పుడు అర్లీ 20స్లో కానీ ఈవెన్ వన్ ఆఫ్ మై రిలేటివ్స్లో కూడా 22 ఇయర్స్ 21 ఇయర్స్ తనకు కూడా షుగర్ వచ్చింది. సో అసలు మన షుగర్ని పూర్తిగా తగ్గించుకోవచ్చా? లేదు వాళ్ళకి తగ్గట్లేదు అంటే అట్లీస్ట్ కంట్రోల్లో ఉంచుకొని ఇంక వేరే ఆర్గాన్స్ బాడీలో డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకునే అవకాశం ఉందా? ఉంది అంటే ఏం చేయాల్సి ఉంటుంది? షుగర్కి జనరల్గా ఏంటంటే మనం తినే ఫుడ్డే మెయిన్ ఆధారంగా ఉంటుంది యాక్చువల్లీ. అండ్ డైజెషన్ అయినాక లివర్ దాన్ని మెటబాలిజం ఎలా చేస్తుంది అంటే మనకి బాడీలో రిలీజ్ అయిన షుగర్ అది లివర్ దాన్ని గ్లైకోజన్గా ఎట్లా కన్వర్ట్ చేస్తుంది, ప్యాంక్రియాస్ దాన్ని మజిల్స్కి ఎంతవరకు సప్లై చేస్తుంది, ఎంత మనం బర్న్ చేస్తున్నాం అంటే మనకి షుగర్ వల్ల మనకి ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీని మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, సో సంపాదిస్తున్నాం కానీ ఖర్చు పెట్టట్లేదు కదా. సో ఖర్చు పెట్టే దగ్గర వరకు ఇవన్నీ చిన్న చిన్నవి ఫ్యాక్టర్స్ లాగా ఉంటాయి. సో ఇక్కడ ఆయుర్వేదిక్లో కొన్ని పర్టికులర్ ఫుడ్స్, ఆయిల్స్ ఇలా పర్టికులర్ కొన్ని చెప్పున్నారనమాట. యాజ్ పర్ ఆయుర్వేదం మనము ఏమేం చెయ్యొచ్చు వీటిల్ని కంట్రోల్ చేసుకోవడానికి అండ్ ఫర్దర్ మనకి ఏంటంటే లివర్ మీద కూడా ఎక్కువ ప్రెషర్ పడకుండా అంటే ఎక్కువ ఒత్తిడి రానియకుండా ఈ ప్యాంక్రియాస్ కూడా దాని సఫిషియంట్ వర్క్ చేసేలాగా అంటే మనకు కొంచెమే ఉన్నా సరే అంటే ఇన్సులిన్ క్వాంటిటీ మనకు కొంచెం తక్కువ రిలీజ్ అవుతున్నా సరే మన బాడీ దాన్ని సెట్ చేసుకునేలాగా అంటే మనం తినే ఫుడ్లోనే దానికి ఎక్కువ ప్రెషర్ రానియకుండా మనం చేసే ఏమైనా విధానాలు ఉన్నాయో అవి చూస్తున్నాం మనము. ఓకే. జనరల్గా ఫుడ్ ఫస్ట్ వచ్చినప్పుడు బియ్యం ఏం తినాలి, అన్నం ఏం తినాలి, ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి డయాబెటీస్లో. అవి ఏం తీసుకోవాలని ఆయుర్వేదంలో చెప్పారు. జనరల్గా పురాణత్వం శ్రేష్టత్వం అంటారు. సో అన్నం తీసుకునేటప్పుడు పాత బియ్యం మాత్రమే యూజ్ చేయాలి. పాత బియ్యం అంటే ఎంత పాత ఉండాలి అనే దానికి సంవత్సరం అని చెప్పి పర్టికులర్గా కూడా చెప్తారనమాట. ఒక సంవత్సరం పాటు మనకి ఆగిన బియ్యము బెస్ట్ బియ్యం అని చెప్పి చెప్తారు. దానికి ఏంటంటే ప్రాసెస్ అయ్యే కొద్దీ దాంట్లో ఉన్న ఈ క్విక్ రిలీజ్ ఆఫ్ షుగర్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట. సో అవి పాత బియ్యం తీసుకోవాలి. పాత బియ్యం. ఇంకొకటి సెకండ్ థర్డ్ వచ్చినప్పుడు నెక్స్ట్ ఏం తీసుకోవచ్చు అంటే ఎవరు చెప్తారు అంటే బార్లీని కూడా అన్నం వండుకునేలాగా తినేవాళ్ళు పాతకాలంలో. అవి ఒకటి చేస్తారు. బట్ వాటిల్లో మన గ్లూటెన్ ఎక్కువ ఉంటుంది అనుకుంటారు కదా. గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం అవాయిడ్ చేయొచ్చు. వాళ్ళు పాత బియ్యం యూజ్ చేసుకోవచ్చు. లేని వాళ్ళు దీన్ని ఒక ఫుడ్ తీసుకోవచ్చు. అంటే మనం 3 పూట్ల తినే అన్నంలో ఒకటి బార్లీ రైస్గా తీసుకోవచ్చు. మూడోది వీట్. ఇవి 3 మాత్రమే చెప్తారు జనరల్గా. వీట్ ఏంటి అంటే మనకి ఎర్ర గోధుమలు ఉంటే చాలా బెస్ట్. ఆ ఎర్ర గోధుమలని కూడా మనకేంటి అంటే అని డీహస్ చేసి దాన్ని యూజ్ చేసుకోవడం బెటర్. దీన్ని కూడా ఏంటంటే రవ్వలాగా యూజ్ చేసుకొని ఆ రవ్వని అన్నంలాగా వండుకోవడం అనమాట. ఓహో. సో ఇలా యూజ్ చేసుకోవడం పొట్టుతో సహా కొంచెం పై మరీ ఫుల్ పొట్టు కాదు, పైన ఒక లేయర్ ఆఫ్ పొట్టు తీసేసి దాన్ని మనకి వీట్ రవ్వ దొరుకుతుంది బయట మనకి. ఆ వీట్ రవ్వ తీసుకొని దాంతో రైస్ చేసుకొని వండుకోవడం. మనకి గోధుమలు ఉంటాయి కదా, దాన్ని ఒక పాలిష్ చేసుకొని ఆ ఒక పాలిష్ చేసిన దాన్ని మనకి పౌడర్ లాగా అంటే మనకి వీట్ రవ్వ దొరుకుతుంది బయట మనకి బన్సీ రవ్వ అని చెప్పి. సో ఆ వీట్ రవ్వని అది రైస్గా అన్నంలాగా వండుకొని తినడం ఒక పద్ధతి. అండ్ మన సైడ్ మనము ఎక్కువ యూజ్ చేయం కానీ కేరళ అటు సైడ్, తమిళనాడు అటు సైడ్ ఎక్కువ మట్టా రైస్ అని చెప్పి రెడ్ రైస్ ఎక్కువ వాడతారు. సో రెడ్ రైస్లో కూడా మనకి తక్కువ గ్లూకోజ్ రిలీజింగ్ కెపాసిటీ ఉంటుంది అనమాట. సో ఆ రెడ్ రైస్ కూడా మంచిది అనమాట. అంటే ఒకటే టైప్ ఆఫ్ ఫుడ్ కాకుండా ఒక రోజు రైస్, ఒక రోజు ఈ బార్లీ రైస్, ఒక రోజు వీట్ రైస్, ఒక పూట ఒక రైస్ అట్లా చేసుకోవచ్చు.
మిల్లెట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వీటితో పాటు ఇలా యూజ్ చేసుకోవచ్చు. అంటే మిల్లెట్ మనకు నానబెట్టడం అనేది ఒకటి మెయిన్ ప్రాబ్లమ్ అది. అది నైట్ నానబెట్టలేకపో పెట్టేసుకొని నైట్ నానబెట్టాల్సి మార్నింగ్ వస్తది. వండుకోవచ్చు. ఉడుకోవాల్సి వస్తది. ఒకవేళ మనం మిస్ చేసినప్పుడు సో, ఇవి మిల్లెట్స్‌ని మనం మిస్ చేసేసాము. సో, మనకి వెంటనే కావాలి అనుకున్నప్పుడు నెక్స్ట్ ఏంటి ఆల్టర్‌నేట్ ఆప్షన్స్ అన్నప్పుడు వీటిల్ని మనం యూజ్ చేసుకోవచ్చనమాట. రెడ్ రైస్ అండ్ వీట్, బార్లీ ఈటిలిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. వీటిని మనకి ఎక్కువ నానబెట్టాల్సిన అవసరం ఉండదు. యూజ్ చేసుకోవచ్చనమాట. ఇవి. నెక్స్ట్ వచ్చినప్పుడు వెజిటబుల్స్ చూద్దాం. ఏం వెజిటబుల్స్ మనకి యాస్ పర్ ఆయుర్వేదంలో బెస్ట్ చెప్పారు అనేది. సో, తిక్త శాకం అని చెప్తారు జనరల్‌గా. తిక్త శాకం అంటే చేదుగా ఉన్నవి, కొంచెం చేదుగా ఉన్నవి చాలా బెస్ట్ అని చెప్తారనమాట యాస్ పర్ ఆయుర్వేద. దీంట్లో పటోలా అంటే పొట్లకాయ. మనకు కాకరకాయ ఒకటే తెలుసు కానీ పొట్లకాయ కూడా చాలా మంచిది. పొట్లకాయ, కాకరకాయ, సొరకాయ, బీరకాయ ఈ టైప్ ఆఫ్ వాటరీ వెజిటబుల్స్‌ని మనము ఎక్కువగా యూజ్ చేస్తే ఫైబర్ అనేది ఉంటుంది, మంచిగా ఉంటుంది. వాటరీ వెజిటబుల్స్ కాబట్టి మనకి హై గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది రాదనమాట. సో, ఇవన్నీ కూడా దాంట్లో ఇంట్రొడ్యూస్ చేసుకోవచ్చు. కూరలుగా యూజ్ చేసుకున్నప్పుడు ఇవి. ఇది కాకుండా ప్రసాతిక అంటారు. అంటే చిక్కుడుగాయ. చిక్కుడుగాయ కూడా ద బెస్ట్ అన్నమాట ఉన్న వాటిలో. ఇది యాస్ పర్ ఆయుర్వేదంలో చరక చికిత్స స్థానంలో క్లియర్‌గా చెప్తారు. ఓకే. ఇట్లాంటి కూరగాయలని మనకి యూజ్ చేసుకోమని. చిక్కుడుగాయ, చిక్కుడుకాయలు పొట్లకాయ, సొరకాయ, బీరకాయ, ఈ కాకరకాయ. ఈ టైప్ ఆఫ్ ఫుడ్స్ అన్నమాట. ఓకే. అండ్ జనరల్‌గా కొంతమంది నాన్ వెజ్ తింటారు. నాన్ వెజ్ తినేలాంటి వాళ్ళకి ఎలాంటివి తీసుకోవాలి అని చెప్తే శూలిని మాంసం అని పర్టిక్యులర్‌గా చెప్తారు ఆయుర్వేదంలో. శూలిని మాంసం అంటే శూలాలతో గుచ్చి మనం చేసేది. అంటే బార్బిక్యూ టైప్ అన్నమాట. ఓహో! అప్పట్లోనే బార్బిక్యూస్ చెప్పున్నారు. సో, దానికేంటి అంటే మనకవి గుచ్చి మనము అది నిప్పుల మీద కాల్చినప్పుడు దాంట్లో ఏంటంటే అది కుక్ చేసేటప్పుడు కానీ దాంట్లో ఉండే కేలరీస్ కానీ అవన్నీ ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయన్నమాట. వెళ్ళిపోతాయి. సో, అవును. తగ్గుతది. మీకు ఆయిల్ కూడా మనకేంటంటే మనము చికెన్ ఫ్రైస్ అలా చేసుకున్నప్పుడు ఎక్కువ ఆయిల్ పడతది. బట్ ఇక్కడ మనం బార్బిక్యూ టైప్ ఆఫ్ చేసుకున్నప్పుడు మీకు ఆయిల్ చాలా తక్కువ పడుతుంది. అండ్ ప్రాపర్ కుక్ కూడా అవుతుంది. లోపల నుంచి మనం చిన్న మంట మీద ఉంటుంది కదా! బొగ్గులు ఎక్కువ హీట్ రాదు. సో, ఆ చిన్న హీట్ మీద అది ప్రాపర్‌గా కుక్ అయినప్పుడు అది ఈజీగా డైజెస్ట్ అవుతుంది. మీకు ప్రోటీన్ కూడా పర్ఫెక్ట్‌గా అందుతుంది. అండ్ మీకు బాడీ కూడా చాలా బావుంటుందనమాట. దీన్ని కూడా పర్టిక్యులర్‌గా శూలిని మాంసం అని చెప్పి ఆయుర్వేదంలో చరక చికిత్సలో క్లియర్‌గా చెప్పారనమాట. ఈ టైప్ ఆఫ్ ఫుడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి. నెక్స్ట్ కూరగాయలు అయిపోయినాయి కదా! నెక్స్ట్ కమ్ టు ఆయిల్స్ అన్నమాట. ఆయిల్స్‌లో ఏ కైండ్ ఆఫ్ ఆయిల్స్ మనం తీసుకోవాలి. ఓకే. దీంట్లో కూడా పర్టిక్యులర్ 2 ఆయిల్స్ చెప్తారు. ప్రేమేహం తు అతసి సర్షప తైలం చ. సర్షప తైల యుక్తాని అని చెప్పి. అతసి తైలం అంటే ఫ్లాక్స్ సీడ్ ఆయిల్. ఓకే. అండ్ సర్షప తైలం ఫ్లాక్స్ అంటే సీడ్ ఆయిల్ వంటలకి వాడుకోవచ్చా మ్యామ్? ఫ్లాక్స్ చెప్తాను. ఆ! ఫ్లాక్స్ ఓకే. సీడ్ ఆయిల్ అండ్ సర్షప తైలం. సర్షప తైలం అంటే మనకి ఆవ నూనె. ఆవాలతో చేసే నూనె. ఈ ఆవాలతో చేసిన నూనె మనకి డీప్ ఫ్రైకి పనికిరాదు. అసలు ఆయుర్వేదంలో డీప్ ఫ్రైసే ఎక్కువ చెప్పరు. సో, మనం ఎప్పుడైనా సరే షాలో ఫ్రైసే ఎవరికైనా సరే డయాబెటిక్ కానీ, ఒబేస్ కానీ వీళ్ళందరికీ పీసీఓఎస్ కానీ ఏవైనా సరే షాలో ఫ్రై కుకింగ్ అంటే కొంచెం ఆయిల్ ఏసుకొని, తాలింపేసుకొని వంట చేసుకోవడమే మనకి ఎక్కువ ఉంటుంది. ఓకే. సో, వాటికి వెళ్ళినప్పుడు ఆవ నూనె యూజ్ చేయాలి. ఈ ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ ఎప్పుడు యూజ్ చేయాలి? ఫ్లాక్స్ సీడ్ ఆయిల్‌ని అసలు మనం వేడి చేయడానికి అవ్వదన్నమాట. జస్ట్ ఒక 2 నిమిషాలు ట్యాంపరింగ్ లాగా అంటే రసం, సాంబార్ చేసేసామనుకోండి. సాంబార్‌కి ముందుగా మనం తాలింపేసి కూరగాయలు వేస్తాం కదా! అలా కాకుండా కూరగాయలవన్నీ బాయిల్ చేసి సాంబార్ పెట్టేసుకొని లాస్ట్‌లో మనకి తాలింపేస్తాం కదా! అప్పుడు అలాంటి వాటికి కొంచెం ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. దానికి కొంచెం ఘాటు ఉంటుంది. అలా అలా కాకుండా కూడా మనం డైరెక్ట్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్లాక్స్ సీడ్ ఆయిల్. సలాడ్స్ తింటుంటారు. ఈ షుగర్ పేషెంట్స్‌కి జనరల్‌గా ఏంటంటే పొట్ట ఫుల్ అవ్వాలి అంటే ఆలివ్ ఆయిల్ ఏస్తూ ఉంటారు కదా! ఆలివ్ ఆయిల్ కంటే ఆలివ్ ఆయిల్ బదులు ఈ ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ అంటే అతసి తైలాన్ని గాని మనం యూజ్ చేస్తే దాంట్లో యాక్చువల్లీ టీలోమియర్స్ ఉంటాయన్నమాట. టీలోమియర్ అంటే ఏంటంటే మనకు జీన్స్ ఉంటాయి కదా! జీన్స్‌కి ఎండ్స్‌కి 2 క్యాప్స్ ఉంటాయన్నమాట. ఇట్లా క్రాస్ ఎక్స్ షేప్ జీన్స్ ఉంటాయని మనం చూస్తాం కదా! దాని కింద ఉండే క్యాప్స్‌ని టీలోమియర్ అంటారన్నమాట. వాటిల్ని రక్షించేది అంటే కొంచెం ఏజ్ వచ్చే కొద్దీ అవి ఊడిపోతూ ఉంటాయి. సో, ఊడిపోయే కొద్దీ మనకి ఏజింగ్ వస్తూ ఉంటుందన్నమాట. ఈ బైండింగ్ కెపాసిటీని మనం పెంచేది ఏంటి అంటే టీలోమియర్స్ అంటారు. సో, ఇవి ఎక్కువ ఉంటుంది ఫ్లాక్స్ సీడ్స్‌కి. అందుకే ఫ్లాక్స్ సీడ్స్ అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట. సో, అట్లాంటి సలాడ్స్‌కి వాటికి ఎదసి తైలం యూజ్ చేస్తే
మనకేంటంటే ఏజనింగ్ వల్ల వచ్చే డయాబెటీస్ కూడా తగ్గుతుందనమాట. ఓకే. అంటే ఫర్దర్ రానీకుండా చేస్తుంది. మన హ్మ్. ఫుడ్‌లో ఇలాంటి ఆయిల్స్ మనం ఇంట్రొడ్యూస్ చేసుకుంటే మంచిది. హ్మ్. జనరల్‌గా ఏంటంటే వేడి చేస్తది కదా అని చెప్పి అంటారు. ఈ ఆవ నూనె కూడా వేడి చేస్తది. ఇది కూడా వేడి ఉంటుంది. వేడి ఉంటేనే బాడీలో మెటబాలిజం ఎక్కువుంటుంది. హ్మ్. సో, కొంతమందికి ఎవరికైతే వేడి తత్వం ఉందో వాళ్ళు జనరల్‌గా ఇట్లాంటి ఆయిల్స్ యూజ్ చేసినా సరే, మజ్జిగని మనము ఇంట్రొడ్యూస్ చేసుకున్నా, బార్లీ జావని ఇంట్రొడ్యూస్ చేసుకున్నా గానీ, అంటే హ్మ్. మధ్యలో అవి వాడుతూ ఉంటే, ఆ వేడి శాతం అనేది తగ్గుతుందనమాట. ఓకే. ఓకే. సో, ఇట్లా హ్మ్. మనకేంది అంటే మన బాడీ తత్వాన్ని బట్టి ఒకవేళ మనకిది వాడుతుంటే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకున్నప్పుడు దాన్ని కాంపెన్సేట్ చేసుకుంటా పోవాలి అన్నమాట. ఓకే. ఓకే. నెక్స్ట్ వచ్చినప్పటికి హ్మ్. ఎక్సర్‌సైజ్. హ్మ్. ఎక్సర్‌సైజ్ జనరల్‌గా ఏం అది చేస్తుంటారు? మాత్రం చెప్పొద్దంటారు మన వాళ్ళు. ఎక్సర్‌సైజ్ జనరల్‌గా అంటే హ్మ్. అందరికి ఈ మధ్య బాగా ఉంది. హ్మ్. స్మార్ట్ వాచ్ పెట్టుకొని మరీ చేస్తున్నారు. హ్మ్. ఇప్పుడసలు మనం చెప్పక్కర్లేదు కొంతమంది చేసేస్తున్నారు కూడా. హ్మ్. హ్మ్. సో, అట్లాంటి వాళ్ళకి ఏందంటే ఒక యాస్ పర్ ఆయుర్వేద ఏం చెప్తారు అంటే, ఒకటే రకం వ్యాయామము రోజు చేయొద్దు అని అంటారు. హ్మ్. జనరల్‌గా వ్యాయామ యోగై వివిధైః ప్రయోగైః అంటారు. హ్మ్. అంటే ఒక టైప్ ఆఫ్ వ్యాయామం అంటే రోజు వాకింగ్ చేస్తున్నారా? సో, కొన్ని రోజులు అయ్యేసరికి మీ బాడీ దానికి అలవాటు పడిపోతది. హ్మ్. సో, దాని తర్వాత ఎక్సెస్ క్యాలరీస్ ఏమి అంటే ఎక్కువ బర్న్ అవ్వదనమాట. ఓకే. సో, నెక్స్ట్ ఏంటంటే మనము వేరే టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలి. అంటే స్క్వాటింగ్ అంటే గుంజులు తీయడము. హ్మ్. మనం వినాయక చవితి ఫస్ట్ వినాయకుడి దగ్గరికెళ్తే ఫస్ట్ చేసేదే గుంజులు తీయడం. హ్మ్. అది చేస్తే సగం బాడీ పైనుంచి కింద వరకు సెట్ అయిపోతది. హ్మ్. అట్లా. సో, మార్చుకోవాలి. ఇంట్లో కూర్చొని యోగా చేసుకోవడం, ఎక్సర్సైజ్ చేసుకోవడము అట్లా. ప్రాణాయామాలు చేసుకోవడం ఇవి చూసుకోవాలి. హ్మ్. నెక్స్ట్ పాయింట్‌కొచ్చేసరికి స్ట్రెస్. హ్మ్. ఇప్పుడు స్ట్రెస్ వల్ల కూడా డయాబెటిస్ పెరుగుతది. స్ట్రెస్ లీడ్స్ టు కార్టిజోల్, కార్టిజోల్ లీడ్స్ టు హార్మోనల్ ఇంబాలెన్సెస్. హ్మ్. జనరల్‌గా అలా వచ్చినప్పుడు కూడా మనకు డయాబెటిస్ వస్తూ ఉంటుంది. సో, హ్మ్. ఇట్లాంటి స్ట్రెస్‌ని మనం కాంపెన్సేట్ చేసుకోవాలి అంటే ధ్యానం చేయడం, మెడిటేట్ చేయడం, ఉన్న అవర్స్‌లోనే ఈవినింగ్ మన టైం కుదుర్చుకొని మరి చేసుకోవడం అన్నమాట. ఇట్లాంటివి చేస్తూ మనము షుగర్‌ని కంప్లీట్‌గా కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు. ఓకే. సో సో, మ్యామ్ జనరల్‌గా మనం ఎంత చేసినా గాని అంటే ఒక ప్రశాంతంగా బాడీ రిలాక్సేషన్ అవ్వడం ఇది కూడా ఇంపార్టెంటే కదా! అవును. సో, దానికి రిలేటెడ్‌గా ఏదైనా స్లీప్ ఉంటుందా? కూడా చాలా ఇంపార్టెంట్ అండి. హ్మ్. స్లీప్ కూడా సరిగ్గా లేకపోతే మళ్ళీ షుగర్ లెవెల్స్ కూడా డిఫరెన్స్ ఒస్తాయి. అవునా? అవును. హ్మ్. ఖచ్చితంగా ఒస్తాయి. జనరల్‌గా ఏంటంటే మనకి ప్రాపర్ స్లీప్ 8 అవర్స్ ఉండాలి. హ్మ్. సో, నాకు 8 అవర్స్ కుదరట్లేదు. హ్మ్. సో, నాకు 6 అవర్సే కుదురుతుంది అనుకున్న వాళ్ళకి జనరల్‌గా ఒక స్టడీ ఉందన్నమాట. హ్మ్. సో, 1 అవర్ ఆఫ్ నైట్ స్లీప్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ అన్ అవర్ ఆఫ్ మార్నింగ్ స్లీప్. హుహు. సో, ఇది ఒక స్టడీ. ఇది హ్మ్. చేసున్నారు. ఇది ప్రూవ్ అయింది. ఒకవేళ మనం నైట్ 6 అవర్సే పడుకోగలుగుతున్నాం. మనకు టైం లేదు అన్నప్పుడు, హ్మ్. అక్కడ 2 అవర్స్ మనం మిస్ చేస్తున్నాం. సో, హ్మ్. ఆ 2 అవర్స్‌కి బదులు 1 అవర్ ఆఫ్ మార్నింగ్ స్లీప్ అన్నమాట. హ్మ్. ఆఫ్టర్‌నూన్. హ్మ్. అది ఎప్పుడు పడుకోవాలి ఇది కూడా పర్టిక్యులర్‌గా చెప్పారు ఆయుర్వేదంలో. ఎప్పుడు పడుకోవాలి అంటే భోజనానికి ముందు పడుకోవాలి. హ్మ్. మీకు మధ్యాహ్నం నిద్రొస్తది. రోజు మీకు నిద్రపోయే అలవాటుంది అనుకోండి. మధ్యాహ్నం పూట అన్నం తినక ముందే ఒకసారి పడుకోండి. అది రివర్స్ చేస్తారు మన వాళ్ళు. రివర్స్ చేస్తాం కొంచెం మనం. మంచిగా తినేసాక ఆ! కాసేపు పడుకుంటాం. పడుకుందాము అదే. అనుకుంటారు. జనరల్‌గా హ్మ్. మనం ఏదైనా ఇంట్లో ఉండేవాళ్ళైతే హెక్టిక్ వర్క్ అయిపోయినప్పుడు ఒక హ్మ్. క్విక్ న్యాప్ తీసి దాని తర్వాత లేసి భోంచేయండి. అప్పుడు కంటిన్యూషన్ మళ్ళీ భోజనం చేశాక శతపథం గచ్చేతంటారు. హ్మ్. అంటే 100 అడుగులు నడవాలి. అవునా? ఆ! హ్మ్. ప్రతి మీల్ అయిపోయినాక 100 అడుగులు నడిస్తే హ్మ్. అది మన బాడీలో ప్రతిదీ అక్కడ మూవ్‌మెంట్ అనేది ఉంటుందన్నమాట. అచ్చా! సో, ఓకే. ఇదంతా కూడా యాస్ పర్ ఆయుర్వేదం చెప్తారు. యోగరత్నాకరం కానీ, చరక చికిత్సలో గానీ, ఇవన్నీ కూడా ఇంత క్లియర్‌గా చెప్తారు. హ్మ్. ఏం తినాలి? ఎలా ఉండాలి? ఎన్ని అవర్స్ పడుకోవాలి అని. ఒకవేళ 7 అవర్సే పడుకున్నాము. నైట్ టైమ్స్ మనకి 7 అవర్స్ స్లీప్ దొరికింది. నెక్స్ట్ రోజు ఎంత పడుకోవచ్చు అంటే హాఫ్ అన్ అవర్ చాలు. హ్మ్. ఎందుకంటే హాఫ్ అన్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 1 అవర్ ఆఫ్ నైట్ స్లీప్ కాబట్టి. ఓకే. సో, 8 అవర్స్ ప్రాపర్ స్లీప్ ఉన్న వాళ్ళకి ఆఫ్టర్‌నూన్ నిద్రొచ్చినా సరే ట్రై టు అవాయిడ్ దట్ వన్. హ్మ్. లేసి కొంచెం తిరగండి హ్మ్. జనరల్‌గా. హ్మ్. హ్మ్. అండ్ ఇంకొక పర్టిక్యులర్‌గా కూడా ఒకటి చెప్తారనమాట. నిద్ర మధ్యాహ్నం పోవాలి అనిపించినప్పుడు ఒకవేళ 8 అవర్స్ స్లీప్ అయిపోయింది. హ్మ్. స్టిల్ మీకు నిద్రొస్తుంది ఆఫ్టర్‌నూన్. సో, అది మన బాడీకి ఏమి హార్మ్ చేయకూడదు. బట్ నిద్ర మనం రిలాక్స్ అవ్వాలి అంటే ఏం చేయాలంటే చైర్‌లో కూర్చొని పడుకోమంటారు. హ్మ్. హ్మ్. జనరల్‌గా. అంటే మనకి పాతకాలంలో వాలు కుర్చీలుండేవి. ఇట్లా వంగి ఉండేవి చూసారా? హ్మ్. హ్మ్. అట్లాంటివన్నమాట. రిలాక్స్ అయ్యి జస్ట్ పడుకోవడం. అంటే హ్మ్. స్ట్రెయిట్‌గా బాడీని పడుకోబెట్టకుండా రిలాక్స్ అయ్యి పడుకోవడం. హ్మ్. జనరల్‌గా ఏంటంటే తిన్న వెంటనే పడుకుంటారు చాలామంది. దానివల్ల ఏంటంటే గ్యాస్ట్రిక్ రిఫ్లెక్సెస్ వస్తుంటాయి. హ్మ్. సో, ఫుడ్ అంతా పైకి రావడము, పైపింగ్ దీనికి యాక్చువల్‌గా మనకి స్ఫింక్టర్ ఉండదు. హ్మ్. స్టమక్ నుంచి
ఇంటెస్టైన్‌కి స్ఫింక్టర్ ఉంటది. సో, మనం తిన్నది వెంటనే కిందకి వెళ్ళిపోదనమాట. ఆగుతది, ఆపుతది. హ్మ్. తర్వాత డైజెస్ట్ అయ్యి కిందకెళ్తది. కానీ ఈసోఫాగస్‌కి స్ఫింక్టర్ ఉండదు. దానివల్ల ఏంటంటే నువ్వు కొంచెం ఎక్కువ తిన్నా గానీ పైకొచ్చేసే అవకాశాలుంటాయనమాట. ఓకే. సో, అందుకని తిన్న వెంటనే మనకి జనరల్‌గా పడుకోవడం అనేది మంచిది కాదు. సో, హ్మ్. ఇట్లాంటి వాటికి ఎలా చేయాలి అనేది పర్టిక్యులర్‌గా ఈ విధంగా చేయాలి అని కూడా క్లియర్‌గా ఆయుర్వేదిక్‌లో చెప్పారండి. ఓకే. సో, ఇది నాట్ ఓన్లీ ఫర్ షుగర్ కాదు కదా అవును. మేడం. అందరికీ జనరల్‌గా వర్తించేదే. అందరికీ అసలు వర్తిస్తుంది. యాహ్! మనం ఎలా తినాలి? హ్మ్. ఏం చెయ్యాలి ఒక అంటే డేలో? ఫుడ్ అనేది మాత్రం హ్మ్. పర్టిక్యులర్ ప్రమేహం గురించి చెప్పానండి. ఇవాళ ఓకే. షుగర్ గురించి షుగర్ ఫుడ్స్ కానీ, ఆయిల్స్ కానీ హ్మ్. ఇది అందరికీ కాదనమాట. ఓకే. ఇది ఓకే. ఓన్లీ షుగర్ పేషెంట్స్‌కి యూ కెన్ యాడ్ ఆన్ టు హ్మ్. డయాబెటిక్ కాకపోయినా ఒబేసిటీ వాళ్ళకి కూడా కొంచెం హ్మ్. ఇలాంటి ఆయిల్స్, ఇట్లాంటి ఫుడ్స్ మళ్ళీ ఇంట్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఓకే. బట్ ఇన్ జనరల్ వాళ్ళకి ఇవన్నీ అంటే ఓన్లీ అంటే మీన్స్ ఎనర్జీ వచ్చే ఫుడ్స్ కాదు. ఎక్కువ ఎనర్జీ రావు కాబట్టి ఇవి అందరికీ కాదు. హ్మ్. ఈ ఫుడ్ కానీ, ఈ పర్టిక్యులర్ ఆయిల్ ఎక్సైజ్ అవన్నీ అందరూ పాటించొచ్చు. ఫుడ్ ఓకే. అండ్ ఆయిల్ మాత్రం ఎక్స్‌క్లూజివ్ ఫర్ డయాబెటిక్స్ అనుకోవచ్చు. ఓకే. ఓకే. సో, డయాబెటిక్ పేషెంట్స్‌కి చెప్పినదంతా డయాబెటిక్ పేషెంట్స్ పాటించండి. మిగతా వాళ్ళు గూడా మనం తినేసి అలా కూర్చోవడం, లేదా తిన్న వెంటనే పడుకోవడం, మధ్యాహ్నమైనా, నైట్ అయినా అలా చేస్తూ ఉంటాం కదా! అట్‌లీస్ట్ ఒక 10 నిమిషాలు, అట్‌లీస్ట్ 15 నిమిషాలన్నా నడవడానికి కేటాయించండి. ఆ టైం మనం ఏమీ చేయము. జస్ట్ స్క్రోల్ చేసుకుంటూను, టీవీ చేస్తూనే ఉంటాం తప్ప, మన ఆరోగ్యం కోసం కూడా కొంచెం ఆలోచించి, సో, ఈ విధానాలు పాటిస్తే మనం ఇంకొంచెం హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఇలాంటి బోలెడన్ని అవేర్‌నెస్ కల్పించే హెల్త్ వీడియోస్ మనం త్రూ చేస్తాం. అసలిది నిజమే అంటారా? వైరస్‌తో, బాక్టీరియాతో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందా? అవునమ్మా. ఉంటుంది. ఉంటుందా? ఉంటుంది. ఉంటుందా? యాహ్! ఓహ్! సో, మనకి ఈసోఫాగస్ అంటే నోట్లో వచ్చే క్యాన్సర్స్ దగ్గర నుంచి యానోరెక్టల్ క్యాన్సర్స్ వరకు సో, అన్ని దగ్గరలో కూడా బాక్టీరియా ఇన్వాల్వ్ అయ్యిందని చెప్పి రీసెంట్ స్టడీస్ అన్నీ బయట తీస్తున్నారు యాక్చువల్లీ. స్టార్టింగ్‌లో జెనెటిక్ ఫ్యాక్టర్స్ లేకపోతే హ్మ్. రిపీటెడ్ కరోసిస్ మనం హ్మ్. చేసే అలవాట్లే మెయిన్ కారణంగా చెప్తూ ఉంటారు. యెస్. యెస్. బట్ ఇలాగ చేస్తూ కూడా కొంతమందికి రోగాలు రావట్లేదు. అంటే స్మోకింగ్ నేను స్మోక్ చేస్తాను నాకెందుకు రాలేదురా నీకెందుకొచ్చింది అని. ఇట్లాంటివి వచ్చినప్పుడు దే గాట్ డౌట్ అనమాట. సో, ఫర్దర్ మనం ఇన్ డెప్త్‌గా వెళ్ళినప్పుడు హ్మ్. ఇద్దరు స్మోకర్స్ ఉన్నప్పుడు ఒక స్మోకర్‌కి రాలేదు. ఇంకో స్మోకర్‌కొచ్చింది. హ్మ్. ఎందుకు అనంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? అవన్నీ కూడా చూస్తూ వెళ్తూ ఉన్నప్పుడు నెక్స్ట్ సెకండరీ ఫ్యాక్టర్స్ ఏమున్నాయని చూసుకున్నప్పుడు సో, ఏదైతే కొరోజన్ జరిగిందో దాని తర్వాత దాని మీద మనకి ఏదైతే ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయో ఎ ఐదర్ వైరస్ కానీ, బాక్టీరియా కానీ ఇన్వేడ్ అయ్యి అవి గ్రోత్స్‌ని పెంచుతున్నాయి. అంటే అక్కడ సెల్ డివిజన్ అనేది మనకేంటి క్యాన్సర్ అంటే ఒక కణం అక్కడ ఉండాలి అనుకుంటే, ఆ కణం కొంతసేపు అయ్యేసరికి మైటోసిస్ అంటే అది 2గా డివైడ్ అవుతుంది. తర్వాత పాతది చనిపోతుంది. కొత్తది మళ్ళీ డివైడ్ అవుతుంది. ఇట్లా షెడ్ అవుతూ ఉంటది. స్కిన్ దగ్గర నుంచి బాడీలో ఆర్గాన్స్ దగ్గర నుంచి ప్రతిదీ పర్టిక్యులర్ టైంకి షెడ్ అవుతుంటది. కొత్త సెల్స్ ఫార్మ్ అవుతూ ఉంటాయన్నమాట. అట్లా జరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే ఒకసారి ఇరిటేషన్ జరుగుతదనమాట. అంటే మనం కంటిన్యూయస్‌గా దాని మీద ఇరిటేట్ చేస్తున్నప్పుడు ఇట్ స్టార్ట్ గ్రోయింగ్ మోర్ అనమాట. అంటే మళ్ళీ సెల్ డివిజన్ ఎక్కువ జరిగిపోతుంది. అంటే సో, ఇప్పుడు పర్టిక్యులర్ టైమ్ గాకుండా ఎక్కువ కొంత టైంలోనే ఎక్కువ సార్లు చేయడం అనమాట. ఇప్పుడేంటి ఇప్పుడు క్యాన్సర్ ఉన్న వాళ్ళ ఏదైనా స్ప్రింకిల్స్ అలా రాకముందు, పడితే వస్తుందా? లేకపోతే ఉన్నదే ఇంకా ఎక్కువవుతుందా? రాకముందే అన్నమాట. హ్మ్. రాకముందు జరుగుతున్న మెకానిజం. బాడీలో ఎందుకు అసలు క్యాన్సర్ ఫార్మ్ అయితుంది? హ్మ్. హ్మ్. ఎందుకు ఫార్మ్ అయితుంది? ఎక్కడైనా సరే ఒక బాడీలో ఒక క్యాన్సర్ ఫార్మ్ అయితుందంటే ఖచ్చితంగా అక్కడ ఇన్‌ఫ్లమేషన్ జరగాలి. హ్మ్. అంటే నువ్వేదో తప్పు చెయ్యాలక్కడ. తప్పు చేయకపోతే మన బాడీ ఆర్గాన్ దాని పని అది చేసుకుంటూ పోతది. హ్మ్. దానికి నువ్వు ఇరిటేట్ చేసావు. ఏదో హ్మ్. రకంగా. అంటే ఇప్పుడు కడుపులో క్యాన్సరొచ్చింది. ఏం చేసావు నువ్వు? కంటిన్యూయస్‌గా మసాలాలు తింటున్నావు, ఇర్రెగ్యులర్ ఫుడ్ తింటున్నావు, టైంకి తినట్లేదు. ఇట్లాంటివి చేసినప్పుడు మన గ్యాస్ట్రిక్ మ్యూకోసా ఒకటుంటది. హ్మ్. అది మన ప్రొటెక్టివ్ లేయర్ అన్నమాట. ఆ లేయర్ దెబ్బతింటది. హ్మ్. దెబ్బతిన్నప్పుడు అక్కడేంటంటే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలుంటదంట. హ్మ్. ఎప్స్టీన్ బార్ వైరస్ అని ఉంటది. హ్మ్. అదొకటి. హెలికోబాక్టర్ పైలోరి అనేది బాక్టీరియా. ఇది వైరస్, అది బాక్టీరియా. హ్మ్. ఇయన్నీ ఏం చేస్తాయంటే ఇన్వేడ్ చేస్తాయి. హ్మ్. ఆ టైంలో మనకి ఇమ్యూనిటీ తక్కువుంటది. హ్మ్. జనరల్‌గా మనకి ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా సరే మన బాడీ ప్రొటెక్టివ్ సెల్స్ ఉంటాయి. లైక్ టీ సెల్స్ అన్నమాట. డబ్ల్యూబీసీ సెల్స్, టీ సెల్స్ ఇవుంటాయి. హ్మ్. ఇవేం చేస్తాయి వైరస్ రాని, బాక్టీరియా రాని నువ్వు మందులేసుకోకపోయినా కానీ వాటికి ఫైటింగ్ కెపాసిటీ ఉంటుంది. అవి చంపేస్తాయి. అవి చంపేసి మన బాడీని ప్రొటెక్ట్ చేస్తాయి. ఆ ప్రొటెక్ట్ చేసినప్పుడు మనం ఏం చేయాలి? ఓకే. మనం ఇంకోసారి ఇలాంటివి తినకుండా ఉండి జాగ్రత్తగా ఉన్నారనుకోండి. సో, అది మళ్ళీ
దానికి అది రికవర్ అయితది. హీల్ ఓకే. అవుతది. ఓకే. సో, అలా చేయలేదు. హ్మ్. మళ్ళీ అదే పనిగా దాన్ని మళ్ళీ ఇరిటేట్ చేస్తూ ఉన్నాం. సో, హ్మ్. కొంత టైంకి ఈ టీ సెల్స్ అవన్నీ కూడా వెక్స్ అయిపోతాయి. సో, హ్మ్. వెక్స్ అయిపోయినప్పుడు ఆ పని ఆగిపోయినప్పుడు ఇక్కడ బాక్టీరియాలు ఏదైతే ఇన్వేడ్ అయి ఉన్నాయో హ్మ్. బాక్టీరియా కానీ, వైరస్ కానీ హ్మ్. అవి దే స్టార్ట్ గ్రోయింగ్ ద సెల్‌ని ఇరిటేట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. సో, అది హీల్ చేసుకోవడానికి ట్రై చేసే టైంలో హ్మ్. అది ఎక్కువ రియాక్ట్ అవుతది సెల్. ఎక్కువ రియాక్ట్ అయినప్పుడు దాని మీద ఒక 2 సెల్స్ ఫార్మ్ అవ్వాల్సింది 3, 4, 5 అట్లా ఎక్కువగా ఫార్మ్ అయిపోతుంది. దట్ హ్మ్. లీడ్స్ టు క్యాన్సర్స్ అన్నమాట. ఓకే. ఓకే. జనరల్‌గా ఎక్కడైనా సరే ఇట్లాంటి మెకానిజమే జరుగుతూ ఉంటుంది. మ్యామ్ ఇప్పుడు మనం టీ సెల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా! ఇప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని చెప్పి ఒక 60 అవర్స్ ఫాస్ట్ చేస్తున్నప్పుడు టీ హ్మ్. సెల్స్ ఫార్మ్ అవుతాయి హ్మ్. అని చెప్తున్నారు. బట్ హ్మ్. కొంతమంది ఏం చెప్తున్నారంటే అసలు బాడీని అంతా స్టార్వింగ్‌తో ఉంచినప్పుడు అది అల్టిమేట్‌గా మన బాడీ మీద ఎఫెక్ట్ ఆ! చూపిస్తుంది. జుట్టు ఊడిపోతుంది. సమ్ ఎగ్జాక్ట్‌లీ. ఇష్యూస్ వస్తాయి. మనం వీక్ అవుతాము అని చెప్పి. మరి ఈ 2 వాదనలు ఏది కరెక్ట్? నేను ఏది చెప్తా. పాటించొచ్చు? పర్ఫెక్ట్‌గా చెప్తా. హ్మ్. అతి సర్వత్ర వర్జేత్. హ్మ్. అసలు చేయకపోవడం కూడా తప్పే. ఓకే. అసలు చేయకపోవడం, అతి చేయడం 2 తప్పే. హ్మ్. ఆ తప్పే, అతి తప్పే. అసలు అది చాలా మంది చేస్తున్న తప్పే అది. ఫాస్టింగ్ చేయమంటారు. హ్మ్. కానీ నీకు 36 అవర్స్ చెయ్యి, 48 అవర్స్ చెయ్యి, 40 రోజులు చెయ్యి, 20 రోజులు చెయ్యి ఇలా ఎక్కడ చెప్పలేదు. హ్మ్. యాక్చువల్లీ లంఘనం పరమౌషధం. ఈ మాట చెప్పి లంఘనం అంటే ఫాస్టింగ్ అని చెప్పేస్తారు. హ్మ్. లంఘనం అంటే పర్టిక్యులర్ అర్థం ఏంటంటే హ్మ్. లఘు ఆహార భోజనమితి లంఘనం. అంటే? లఘు ఆహార భోజనమితి లంఘనం. అంటే మనకి ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ తినేదాన్ని లంఘనం అంటారు. అంటే అస్సలు అచ్చా! తినకుండా కంప్లీట్‌గా ఫాస్ట్ చేయండి అంటే, అసలు ఏమి తినకుండా ఉండమని చెప్పి అసలు ఆయుర్వేదంలో చెప్పనే చెప్పరండి. హ్మ్. లంఘనం చేయమని చెప్పినప్పుడు లఘు ఆహార భోజనం తినమంటారు గానీ, అసలేం తినొద్దు, కడుపు మొత్తం ఖాళీగా ఉంచుకోండి అనైతే ఎక్కడ చెప్పరు. హ్మ్. సో, ఇది ఏంటి అంటే రకరకాలుగా బయట వేరుగా మాట్లాడుతున్నారు కానీ, దీనికి అసలు ఆయుర్వేదంలో చెప్పిన దానికి సంబంధం లేదు. జనరల్‌గా ఏంటి అంటే ఫాస్టింగ్ చేసినప్పుడు మనకి జనరల్‌గా పాలు, పళ్ళు తినమంటారు. హ్మ్. ఈవెన్ శివరాత్రి మనం జాగారం, పూజలు ఏవి చేసినా సరే పాలు, పళ్ళు అనేది ఎక్స్‌క్లూజివ్‌గా తీసుకోవచ్చనే చెప్తారు. హ్మ్. ప్రసాదం తీసుకోవచ్చు, పాలు, పళ్ళు తీసుకోవచ్చు, కొబ్బరి నీళ్ళు తాగొచ్చు ఇట్లాంటివి. హ్మ్. కంప్లీట్ ఫాస్టింగ్ అనేది ఎక్కడ మనకి మనం మన పురాణాల వాటిల్లో కూడా ఎక్కడ చెప్పలేదు. మనకి టెక్స్ట్ బుక్స్‌లో కూడా ఆయుర్వేదంలో కూడా ఎక్కడ చెప్పలేదు. సో, హ్మ్. మనం ఏంటంటే అలాంటి టైంలో స్పైసీ ఫుడ్ తీసుకోవడం కానీ, అట్లాంటివి మనము ఆ రోజైనా సరే అవాయిడ్ చేస్తే పొట్ట దానికది హీల్ చేసుకోవడానికి ట్రై చేస్తది ముందు. ఓకే. ఓకే. సో, నువ్వు కంటిన్యూయస్‌గా నీకు వర్క్ ఇస్తానే ఉన్నారు. సండే హ్మ్. కూడా హాలిడే లేదు. ఫ్రైడే కూడా హాలిడే లేదు. నీకు కొన్ని రోజులకి ఇరిటేషన్ వస్తది కదా! వస్తది. కొంచెం గ్యాప్ గ్యాప్ ఇవ్వాలి. తీసుకోవాలనిపిస్తది. హ్మ్. అనిపిస్తుంది కదా! హ్మ్. వీక్లీ వన్స్ అన్నా ఉండాలి అని నీకు బాడీకి అనిపించినప్పుడు, నీ పొట్టకు కూడా వీక్లీ వన్స్ అన్నా కొంచెం గ్యాప్ ఇవ్వాలి కదా! హ్మ్. హ్మ్. సో, అలా ఇంట్రొడ్యూస్ చేసిందే మనకు ఉపవాసాలు కానీ, హ్మ్. ఫాస్టింగ్ కానీ. హ్మ్. సో, ఆ టైంలో ఏంటంటే దాన్ని కొంచెం హీల్ చేయాలి. దానికి కూడా అప్పుడు కూడా యాసిడ్ రిలీజ్ చేస్తది కదా! హ్మ్. సో, ఆ యాసిడ్‌ని కాంపెన్సేట్ చేయాలి. అంటే కొంచెం సూద్ చేయాలి. హ్మ్. ఆ సూద్ చేసేలాగా ఉండేవి ఏంటి అంటే పాలు, కొబ్బరి నీళ్ళు. హ్మ్. హ్మ్. జనరల్‌గా అందుకే మనం కొబ్బరికాయ కొట్టి ప్రసాదాలు తీసుకునేటప్పుడు గానీ, ఏం చేసినా సరే మనం కొబ్బరి నీళ్ళు తీసుకుంటూ ఉంటాం. లేకపోతే పాలు తాగుతూ ఉంటాం. అభిషేకాలు చేసిన పాలు కానీ, హ్మ్. ఫ్రూట్స్ కానీ తింటూ ఉంటాం. హ్మ్. ఇట్లాంటివి చేసినట్టు ఏంటంటే దీంట్లో కొంచెం మనకి మ్యూకస్ రిలీజింగ్ థింగ్స్ వస్తాయి. హ్మ్. సో, మనకేంటంటే సూదన అవుతది జనరల్‌గా పొట్ట అనేది. ఇప్పుడు బనానాస్ తింటుంటాం హ్మ్. జనరల్‌గా. హ్మ్. బనానా కూడా ఏంటంటే లేయర్ ఫార్మ్ అయితది. స్మూతనింగ్ అవుతదనమాట. ఓకే. సో, ఇట్లాంటివి ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి ఫాస్టింగ్‌లో కానీ, అసలు ఏమీ తినకుండా ఉండడం అనేది చాలా తప్పు. హ్మ్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని చెప్తున్నారు కదా! హ్మ్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే మధ్యలో గ్యాప్ ఎక్కువ తీసుకోండి. కానీ 2 మీల్ తీసుకోండి. హ్మ్. 2 మీల్ తీసుకునే దాంట్లో కూడా ఫుల్ మీల్ తీసుకోండి. హ్మ్. అంటే అన్నీ ఉండేలాగా చూసుకొని ఫుల్ మీల్ తీసుకోండి. ఓకే. ఇట్లనే చెప్తారు మన హ్మ్. వాళ్ళు కానీ, హ్మ్. అసలు ఏమీ తినకుండా ఉండొద్దు. ఈరోజు తినది నెక్స్ట్ రోజు పొద్దునకి అసలు ఎంగిలి కూడా తినొద్దు అని కూడా ఈవెన్ హ్మ్. కొన్ని పండగల్లో మార్నింగ్ అంతా ఫాస్ట్ చేసి నైట్ తింటారు. హ్మ్. అస్సలు ఏమీ తినకూడదు అని చెప్పి ఏ దగ్గర లేదు. హ్మ్. ఎక్కడా లేదు. హ్మ్. హ్మ్. ఇది కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసుకొని చెప్పుకున్నది. ఓకే. ఓకే. అండ్ ఇది మనకి హ్మ్. ఇప్పుడు వైరసెస్, బాక్టీరియాస్ గురించి మాట్లాడుకుంటున్నాం యెస్. కదా! యెస్. సో, మనకి పొట్ట దగ్గర నుంచి కింద వరకు వచ్చే క్యాన్సర్స్‌లో ఏ ఏ వైరస్, ఏ ఏ బాక్టీరియాస్ ఇన్వాల్వ్ అయ్యాయో మనం చూసుకుందాం. హ్మ్. జనరల్‌గా నోటి క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి కొంతమందికి. హ్మ్. ఓరల్ క్యాన్సర్స్, టంగ్ క్యాన్సర్స్ ఇట్లాంటివి ఓరల్ క్యాన్సర్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. హ్మ్. ఇవి ఏంటి అంటే మనకి హెచ్‌పివి వైరసెస్ వస్తుంటాయి. ఈ మధ్య హెచ్‌పివి కూడా వాక్సిన్స్ వచ్చినాయి. సర్వైకల్ క్యాన్సర్, హ్యూమన్ హ్మ్. పాపిల్లోమా వైరసెస్ ఉంటాయి కదా! హ్మ్. హ్మ్. పాపిల్లోమాస్ అంటే ఎక్సెసివ్ గ్రోత్స్ అన్నమాట. ఇలా పొడుగు పొడుగ్గా ఫార్మ్ అయితాయి. పాపిల్లోమాస్ అన్నమాట. హ్మ్. హ్మ్. స్క్వామస్ చూడడానికి స్కిన్ లాగే ఉంటుంది. బట్ ఎక్సెస్ ఫార్మ్ అయితాయి.
అంటే టంగ్ ఉందనుకోండి, టంగ్ లాగే కలర్ అలానే ఉంటది మ్యూకస్ టైప్‌లోనే. బట్ బుడిపెలు ఎక్కువ వస్తూ ఉంటాయి. దాన్ని ఓకే. పాపిల్లోమాస్ అంటారనమాట. హ్మ్. ఇట్లాంటివి సర్విక్స్‌లో కానీ, ఓరల్‌లో కానీ ఇట్లా రావడం. హ్మ్. వీటికి జనరల్‌గా ఇప్పుడు రీసెంట్‌గా వస్తున్న క్యాన్సర్స్ అన్నీ చాలా వరకు అబ్జర్వ్ చేసిందేంటంటే, ఈ వైరస్ ఒకటి కారణం అన్నప్పుడు, ఈ వైరస్‌తో పాటు సెక్షువల్ ట్రాన్స్‌మిషన్స్ కూడా మెయిన్ కారణం. హ్మ్. ఈ ఓరల్ సెక్స్ చేసేవాళ్ళు వీళ్ళకి కూడా ఎక్కువ ఇలాంటి క్యాన్సర్స్ వచ్చే అవకాశాలుంటాయన్నమాట. ఓకే. సో, ఈ హెచ్‌పీవీ వైరస్ కూడా ఇప్పుడు వ్యాక్సిన్స్ వచ్చున్నాయి. సో, ఇట్లాంటి వ్యాక్సిన్స్ అనేది మనం యూజ్ జేసుకోవాలి. హ్మ్. నెక్స్ట్ వచ్చినప్పుడు అక్కడ హెచ్‌పీవీ వైరస్ ఉంది కదా! వైరస్ కూడా లీడ్స్ టు క్యాన్సర్ అన్నమాట అక్కడ. ఓహ్! ఓహ్! సో, నెక్స్ట్ కమ్స్ టు స్టమక్. హ్మ్. స్టమక్ క్యాన్సర్స్‌కి ఎప్స్టీన్ బార్ వైరస్ అనేదొకటి. ఇంకొకటి హెలికోబాక్టర్ పైలోరీ అనేది. ఈ హ్మ్. హెలికోబాక్టర్ పైలోరీ అనేదేంటంటే మనకి అల్సర్స్ ఫార్మ్ జేస్తది. హుహు. సో, ఈ స్టమక్ అల్సర్స్ వస్తుంటాయి. గ్యాస్ట్రిక్ అల్సర్, పెప్టిక్ అల్సర్ ఇట్లాంటివి వస్తున్నాయని చెప్పి అంటారు కదా! హ్మ్. జనరల్‌గా బయట ఎక్కువ ఫుడ్ తీసుకునే వాళ్ళు అంత హైజీనిక్‌గా ఉండదు. అండ్ హ్మ్. ఆరిపోతుంది. అందుకే వేడి వేడిగా అన్నం తినాలి అంటారు. హ్మ్. సో, వేడిగా అన్నం తిన్నప్పుడు ఏంటంటే, ఆ హీట్‌కి జనరల్‌గా వైరస్, బ్యాక్టీరియాలో ఉన్న కిల్ అయిపోతుంది. మనం ఎప్పుడైతే చల్లారిపోయిన ఫుడ్ కానీ, స్టేల్ ఫుడ్ కానీ తీసుకున్నప్పుడు హ్మ్. తొందరగా వాటి మీద బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ వచ్చే ఓకే. అవకాశాలుంటాయి. ఉంటాయి. హ్మ్. అందుకని మన పెద్దవాళ్ళు ఎప్పుడు చూసినా వేడి వేడిగానే అన్నం తినండి అని చెప్పి చెప్తూ ఉంటారు. హ్మ్. సో, హ్మ్. ఇలాంటి టైంలో మనకొచ్చే ఇన్ఫెక్షన్స్ ఏంటంటే హెలికోబాక్టర్ హ్మ్. బైలోరీ అని చెప్పి ఇవి. హ్మ్. ఇది స్టమక్ క్యాన్సర్స్‌ని కలిగించే అవకాశాలుంటాయన్నమాట. హ్మ్. హ్మ్. ఈ నెక్స్ట్‌కొచ్చినప్పుడు ఈ మధ్య మనం చిరంజీవి గారికి కొలోరెక్టల్ క్యాన్సర్స్ వచ్చినియి అని చెప్పి ఆయన చెప్పుకున్నారు హ్మ్. చూసాం హ్మ్. కదా! యెస్. యెస్. జనరల్‌గా ఈ కొలోరెక్టల్ క్యాన్సర్‌కి కూడా కొన్ని బాక్టీరియాస్ ఉంటాయన్నమాట. హ్మ్. ఫ్యూసిబేరం అని చెప్పి ఒక బాక్టీరియా ఉంటది. హ్మ్. సో, ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా కొలోరెక్టల్ క్యాన్సర్స్ వస్తాయన్నమాట. ఇవి హ్మ్. కూడా పాపిల్లోమాస్ లాగా ఫార్మ్ అయితాయి. బుడిపెలు లాగా వస్తుంటాయి కోలన్‌లో అన్నమాట. హ్మ్. సో, ఇవి ఈ క్యాన్సర్స్ దీనివల్ల వస్తాయి. నెక్స్ట్ లివర్ క్యాన్సర్. హ్మ్. లివర్ క్యాన్సర్‌కొచ్చినప్పుడు హెపటైటిస్ వైరస్, హ్మ్. హెపటైటిస్ బి, సి ఇవి 2 బి, సి అనేవి మనకిక్కడ ఇండియాలో ఎక్కువ ప్రామినెంట్‌గా ఉన్నాయి. ఏ, డి కూడా ఉంటుంది. హ్మ్. ఏ, బి, సి, డి 4 వెరైటీస్ ఆఫ్ హెపటైటిస్ ఉంటుంది. ఓకే. మనకి బికి వ్యాక్సిన్ వచ్చింది. సికి ఇప్పుడిప్పుడు కనుక్కుంటున్నారు హ్మ్. వ్యాక్సిన్స్ అనేది. హ్మ్. సో, ఇవి ముందే మనం వ్యాక్సినేషన్ చేయించుకుంటే వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అండ్ హ్మ్. ఒకవేళ వచ్చినా కానీ మనకి వీటి వల్ల కూడా మనకేంటంటే ముందు మనకి క్రానిక్ ఈ సిరోసిస్ అనేది ఫార్మ్ అయితది లివర్‌లో హ్మ్. ఈ హ్మ్. బాక్టీరియా వచ్చినాక. హ్మ్. అప్పుడు కూడా మనం సరిగ్గా మెడిసిన్స్ వాడకుండా హీల్ చేసుకోకుండా వదిలినప్పుడు దెన్ ఇట్ టర్న్స్ టు హెప్టోసెల్యులర్ కార్సినోమా అంటారనమాట. ఓకే. సో, లివర్ క్యాన్సర్‌గా మారే అవకాశాలుంటాయి. హ్మ్. ఇవి కాకుండా లంగ్స్‌కి కూడా జనరల్‌గా మనం స్మోకింగ్ చేస్తూ ఉంటాము. బట్ హ్మ్. యాక్చువల్లీ దానికి కూడా మనం ల్యాబ్స్ తీసుకుంటా, కరెక్ట్‌గా ఫుడ్ తీసుకుంటా ఉంటే దేనికది క్లియర్ ఔట్ చేసుకోవడానికి ట్రై చేస్తది. హ్మ్. అలా కాకుండా దానికి ఎక్సెస్‌గా తీసేసుకోవడము హ్మ్. అండ్ ఆహ్, క్లియర్‌గా అంటే మంచిది కానివి తీసుకుంటూ ఉంటారు సంథింగ్. అంటే ఇప్పుడు చేసే విధానంలో కూడా ఇప్పుడు సిగరెట్స్ చేసేవి కూడా హ్మ్. అండ్ అడల్టరేట్ అవి కూడా ఉంటాయి కదా హ్మ్. కొంచెం. హ్మ్. అలా ఏమన్నా చేంజెస్ వచ్చినప్పుడు ఇరిటెంట్స్ కానీ ఏమన్నా ఉన్నప్పుడు హ్మ్. వీళ్ళకి ఎక్కువ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలుంటాయి. వీటిని ఓకే. కూడా అంతే. హ్మ్. ఒకసారి ఇన్వేడ్ అయ్యాక దాని మీద ఇరిటేషన్ వస్తుంది. దాని హ్మ్. తర్వాత నువ్వు హీల్ చేసుకోనప్పుడు, నీ బాడీలో ఇమ్యూనిటీని పెంచుకోనప్పుడు అక్కడ హ్మ్. మళ్ళీ బాక్టీరియా, వైరస్ ఫార్మ్ అయిపోయి అక్కడ కూడా క్యాన్సర్స్ వచ్చే అవకాశాలుంటాయన్నమాట. ఓహ్ ఈ మై గాడ్! ఓరోఫారింజియల్ క్యాన్సర్స్ కానీ, హ్మ్. ఈ ఫారింగ్స్‌లో క్యాన్సర్స్ కానీ, థ్రోట్‌లో క్యాన్సర్స్ కానీ, లారింగ్స్ అంటారు. అంటే హ్మ్. స్వరపేటిక. హ్మ్. దానికి కూడా క్యాన్సర్స్ వస్తుంటాయి. ఓకే. ఈ క్యాన్సర్స్ అన్నిటికి కూడా జనరల్‌గా ఏంటి అంటే, ఒక ఇరిటెంట్ తర్వాత నుంచి మనం అలాగే కంటిన్యూయస్‌గా దాన్ని ఇరిటేట్ చేస్తూ ఉంటే ఇట్ స్టార్ట్స్ గ్రోయింగ్ హెవీ సెల్స్. ఇట్ టర్న్స్ టు క్యాన్సర్ అన్నమాట. హ్మ్. సో, ఓకే. ఏదైనా సరే అందుకని మనకేంటంటే బాడీలో ఇవన్నీ కూడా ఎందుకు జనరల్‌గా ఏంటంటే 60 దాటిన వాళ్ళకి ఎక్కువ క్యాన్సర్స్ ఒస్తాయి కదా! హ్మ్. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మెయిన్‌గా ఏంటంటే ఇమ్యూనిటీ. హ్మ్. ఈ ఇమ్యూనిటీ తగ్గిపోయినప్పుడు ఈ సెల్‌ని ఏంటంటే ఎక్సెస్ డివిజన్ జరగనీయకుండా ఆపడానికి అవ్వదనమాట. హ్మ్. సో, వాళ్ళకి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలుంటాయి. సో, అందుకని ఏజ్డ్ వాళ్ళు పర్టిక్యులర్‌గా హ్మ్. హ్యాబిట్స్‌ని కొన్ని తగ్గించుకుంటూ వాళ్ళు హెల్తీ లైఫ్ స్టైల్స్‌కొస్తే ఫర్దర్ క్యాన్సర్స్ రాకుండా ఉండే అవకాశాలుంటాయి. ఓకే. అండ్ ఇప్పుడు మళ్ళీ చెప్పాను కదా! సెక్షువల్ ట్రాన్స్‌మిటెడ్ హ్మ్. వైరసెస్ హ్మ్. ఎక్కువ హ్మ్. వస్తున్నాయని హ్మ్. చెప్పి ఇవి ఇవి కూడా చాలా పర్టిక్యులర్‌గా ఉండాలి. హ్మ్. జనరల్‌గా ఏంటంటే మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలుంటాయి. ఓహ్ మై ఈ గాడ్! హెపటైటిస్ బి వచ్చినా సరే, హెచ్‌పివి వైరస్ వచ్చినా సరే, ఇవి 2 కూడా మీకు ట్రాన్స్‌మిషన్ వల్లే వస్తుందనమాట. హ్మ్. హ్మ్. జనరల్‌గా ఒకళ్ళకొకళ్ళు మనం తినే దాంట్లో రాదు. ఓకే. జనరల్‌గా సలైవా నుంచి కానీ, ఈ హ్మ్. అన్‌ప్రొటెక్టెడ్ సెక్సెస్ వల్ల వీటి వల్ల వస్తాయి. హ్మ్. సో, ఇప్పుడున్న యూత్‌కి ఏంటి అంటే జనరల్‌గా ఎవరికుంటుందో ఎవరికో తెలీదు. ఇట్లా ఇట్స్ ఫ్యాన్సీ లైఫ్‌లోకి వెళ్ళిపోతూ ఉంటే ఇప్పుడు అందుకే 30 ఇయర్స్‌కి, 25 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్‌కి ఎర్లీ క్యాన్సర్స్ కూడా మనం డిటెక్ట్ చేస్తున్నాం. హ్మ్. 40 ఏళ్ల వాళ్ళకి కూడా క్యాన్సర్స్ వచ్చేస్తూ ఉన్నాయి. సో, ఇవి కూడా చూసుకోండి. ఓకే. అండ్ సలైవా నుంచి కూడా క్యాన్సర్స్
మనకి అంటే మీన్స్ వైరసెస్ వచ్చే అవకాశాలుంటాయి. హ్మ్. సార్స్-కోవ్-2 సో, హ్మ్. కోవిడ్ వైరస్. హ్మ్. ఇవి కూడా ఏంటి సలైవా వల్ల కూడా వస్తుంది. ఇప్పుడు ఓకే. కొత్త ఫ్యాషన్ ఏంటంటే మండి. ఓ హ్మ్. పెద్ద మండి యేసుకొని అందరూ కూర్చొని తినేస్తూ ఉంటారు. నీ హ్మ్. చేతికేముంది నీ వైరస్ ఉందా? నువ్వు తినే దాంట్లో మళ్ళీ అందులో చేయి పెడతావు. అది హ్మ్. ఇంకొకడు తింటాడు హ్మ్. సంథింగ్. హ్మ్. ఈ మండీ కల్చర్ కూడా మంచిది కాదు. సో, ఓకే. ఇట్లాంటివి కూడా అంటే మనకి ఆ రోజుకి వెంటనే ఎప్పుడు క్యాన్సర్స్ వెంటనే వచ్చేవి. ఎఫెక్ట్ చెయ్యవు. సో, హ్మ్. లాంగ్ టర్మ్ యూ ఆర్ గోయింగ్ టు ఇరిటేట్ దట్ ఆహాహా! అన్నప్పుడు అది ఓకే. ఒక స్టేజ్ వరకు హ్మ్. ఆపుకొనుంటాయి సెల్స్ అవన్నీ. మ్యామ్ ఆ నేనొక స్టేజ్ దాటినప్పుడు లిల్ కెన్ గెట్ ఇంటు క్యాన్సర్ ఓకే. సెల్స్ అన్నమాట. ఓకే. సారీ ఫర్ ది ఇంటరప్షన్. నేనొక రీల్ చూసాను. ఏంటంటే, మనం ఐబ్రోస్ థ్రెడ్నింగ్ చేయించుకుంటాం ఆ! కదా! దాని వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఆ! క్యాన్సర్ ఆర్ హెపటైటిస్ బి వచ్చే హెపటైటిస్ వస్తుంది. అవకాశం యాహ్! ఉంటుంది అని చెప్పి. అవును. నిజమేనా అది? జనరల్‌గా ఏంటంటే ఇన్ఫెక్షన్ వచ్చి నీ బాడీ నుంచి నా బాడీకి రావాలి ఏదైనా హ్మ్. ఇన్ఫెక్షన్ అంటే కొన్ని వైరసెస్ హ్మ్. త్రూ బ్లడ్, త్రూ సలైవా ఇట్లనే ట్రాన్స్‌మిషన్స్ అవుతాయి. హ్మ్. త్రూ టచ్ సంథింగ్. అంటే హ్మ్. అది అనేది ఆ పర్టిక్యులర్ దాంట్లో ఉండాలి. హ్మ్. ఇప్పుడు మనం థ్రెడ్డింగ్ చేసుకుంటాం. అక్కడ జనరల్‌గా బ్యూటీ పార్లర్‌లో థ్రెడ్ అక్కడి వరకు తీసేస్తారు జనరల్‌గా. హ్మ్. 90% థ్రెడ్ ఉంచరు నాకు తెలిసి. సో, కొంతమంది ఆ థ్రెడ్‌నే మళ్ళీ వేరే వాళ్ళకి యూజ్ చేస్తుంటారు. హ్మ్. హ్మ్. మనం చేసేవాళ్ళు చేస్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కోసారి కట్ అయిపోతుంది ఇక్కడ మనకి. అవును. అవును. కట్ అయిపోయినప్పుడు ఏమైతది? ఆ బ్లడ్ ఆ థ్రెడ్‌కి అంటుకుంటుంది. హ్మ్. సో, వాళ్ళు అది డిస్పోజ్ చేయకుండా సేమ్ అదే థ్రెడ్‌ని మళ్ళీ ఇంకొక పర్సన్ వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని థ్రెడ్డింగ్ చేస్తారు. హ్మ్. వెంటనే వస్తున్నప్పుడు థ్రెడ్డింగ్ చేస్తారు. అప్పుడు ఏమైతది? మళ్ళీ నీకు కట్ అవుతది. సో, వేరే వాళ్ళకి కానీ హెపటైటిస్ ఉన్న హ్మ్. పర్సన్‌కి హ్మ్. మనకెట్లా తెలుస్తది? మనిషి వచ్చినప్పుడు జనరల్‌గా చేసేస్తాం. చేసేసినప్పుడు అక్కడ ఆ బ్లడ్ కానీ దానికి అంటుకొనుండి సేమ్ అదే థ్రెడ్‌ని హ్మ్. మనకి మళ్ళీ థ్రెడ్డింగ్ చేసినప్పుడు మనకి కూడా మళ్ళీ కట్టొస్తే ఈ బ్లడ్‌లో ఉన్న వైరస్ అందులోకి ట్రాన్స్‌మిట్ అయ్యే అవకాశాలుంటాయి. హ్మ్. హ్మ్. సో, అలా వచ్చినప్పుడు మనకి క్యాన్సర్స్ వచ్చే అంటే మీన్స్ హెపటైటిస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. సో, ఓకే. దిస్ ఈస్ ఎ పర్టిక్యులర్ కేస్. సో, హ్మ్. మీరెప్పుడైనా సరే థ్రెడ్డింగ్ అలా చేసుకున్నప్పుడు హ్మ్. పర్టిక్యులర్‌గా కొంతవరకు ముందు థ్రెడ్ తీసేసేయండి. కొంత కట్ చేయండి. ఫ్రెష్ థ్రెడ్ నుంచి స్టార్ట్ చేయండి హ్మ్. అని చెప్పి మీరే ఒక హాఫ్ మీటర్ థ్రెడ్ ఆర్ 1 మీటర్ థ్రెడ్ మీరే దగ్గరుండి తీయించేసుకొని నెక్స్ట్ నుంచి స్టార్ట్ చేసుకోండి. ఇట్లాంటి అవకాశాలు రాకుండా ఉంటాయి. ఓకే. ఓకే. సో, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మేము కూడా అందించామనుకుంటున్నాము. ఇంకా మీకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాము. అండ్ ఈ వీడియో ఎవరికైతే యూజ్‌ఫుల్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా ఫార్వర్డ్ చేయండి. థాంక్ యూ సో మచ్ మ్యామ్. థాంక్ యూ.